గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు చూస్తున్నారు హ్యాపీ మ్యాథ్స్. వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. మై నేమ్ ఈస్ కిరణ్ కుమార్. నిన్నటి క్లాస్లో మనం 9th క్లాస్లో చాప్టర్ 2లో పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో ఎక్సర్సైజ్ 2.2లో 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈరోజు 2.2లో థర్డ్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. మరి మనం నిన్న 2.2లో 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు థర్డ్ క్వశ్చన్. వెరిఫై వెదర్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ గివెన్ ఇన్ ఈచ్ కేస్ ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ నాట్. ఇచ్చినటువంటి పాలినామియల్లో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వస్తుందా లేదా టెస్ట్ చేయమన్నాడు, వెరిఫై చేయమన్నాడు. వెళ్దాం. ఫస్ట్ గివెన్ పాలినామియల్ p of x is equal to 2x plus 1. The value of p of x at x is equal to minus half. అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా -1/2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. జీరో వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఏ జీరో వాల్యూ. లేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ జీరో వాల్యూ. చూద్దామా? చూద్దాం. పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -1/2ను సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -1/2 ప్లస్ 1. ఎక్స్ ఉంది -1/2, ఎక్స్ ఉంది -1/2. సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్స్ 2/1. మరి దాంట్లో వేసుకోలేదు కదా, వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. కాకపోతే ఇది న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా న్యూమరేటర్ డినామినేటర్ వచ్చే విధంగా /1 వేసుకున్నాం. క్యాన్సిలేషన్ ఏమైనా పోతుందా? ఏమైనా టేబుల్స్ పోతాయా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 1 టైం. మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ సైన్ ప్లస్ ఇంటూ మైనస్, మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ 1 1s are 1 by 1 1s are 1 by 1 వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. ప్లస్ 1 -1 క్యాన్సిల్ అయిపోతే 0 వచ్చింది కదా. therefore x is equal to -2 1/2 is a zero of p of x. అదే రాసుకుందాం. x is equal to -1/2 is a zero of p of x. కాబట్టి x is equal to -1/2 దగ్గర p of x 0 అయింది. ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. సెకండ్ బిట్ p of x is equal to 5x minus pi, where x is equal to -3/2. ఇది కూడా గివెన్ పాలినామియల్ p of x is equal to 5x minus pi ఇచ్చినట్లుగా రాసుకున్నాం. ది వాల్యూ ఆఫ్ p of x at x is equal to -3/2. x ఉన్న ప్రతి చోట కూడా -3/2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. p ఆఫ్ -3/2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ -3/2 మైనస్ పై. చూసారా? x ఉంది -3/2, x ఉంది -3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 మీన్స్ 5/1. మల్టిప్లై చేసేటప్పుడు ముందు సైన్ ప్లస్ ఇంటూ మైనస్ 5 3s are 15 by 1 2s are 2. మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. -π మామూలే. మరి ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 0 వస్తుందా? 0 రాదు.
నాట్ ఈక్వల్ టు 0. మరి జీరో వాల్యూ అవుతుందా? ఇట్ ఈస్ నాట్ ఏ జీరో వాల్యూ. దేర్ఫోర్ x is equal to -3/2 is not a zero of p of x. స్టూడెంట్స్ మరలా ఒకసారి చెప్తున్నాను, నాతో పాటు చెప్పండి. మల్టిప్లికేషన్లో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. దీంతో సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ బిట్, p of x is equal to x square minus 1 where x is equal to plus or minus 1. అంటే x is equal to plus 1 ఒకసారి, x is equal to minus 1 ఒకసారి చేయాలి. చూద్దాం. గివెన్ ఈక్వేషన్ p of x is equal to x square minus 1. The value of p of x at x is equal to plus 1. అదే రాద్దాం. అంటే ఎక్స్లో ప్రతి చోట కూడా +1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ప్రతిసారి +1 అనలేం, ప్లస్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి కాబట్టి 1 అనుకుందాం. కాబట్టి p of 1 is equal to x ఉన్న ప్రతి చోట కూడా +1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. p of 1 is equal to 1 whole square minus 1, that is equal to 1 whole square, 1 into 1 1 minus 1, that is equal to 0. p of x 0 వచ్చింది. therefore x is equal to +1 is a zero value of p of x. అదే రాసుకుందాం. +1 గురించి అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నారు కాబట్టి -1 గురించి కూడా చూద్దాం. ది వాల్యూ ఆఫ్ p of x at x is equal to -1. x ఉన్న ప్రతి చోట కూడా -1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే p of -1 is equal to x ఉంది -1 whole square minus 1, that is equal to -1 whole square -1 into -1. రఫ్లో వేస్తున్నాను చూడండి. -1 into -1 ముందు సైన్ మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1s are 1, కట్ +1 అంటే 1, -1 హోల్ స్క్వేర్ అంటే 1 వచ్చింది. -1 మామూలే. 1 minus 1 is equal to 0. Therefore x is equal to -1, p of x is equal to 0. అదే రాసుకున్నాం. Therefore x is equal to -1 is a zero value of p of x. +1 కి 0 వచ్చింది, -1 కి 0 వచ్చింది. కాబట్టి x is equal to plus or minus 1 is a zero value of p of x. Okay na students, next fourth bit లోకి వెళ్ళిపోదాం. p of x is equal to x minus 1 into x plus 2 where x is equal to -1 -2. -1 దగ్గర 0 వాల్యూ అవుతుందో లేదో చూద్దాం. -2 దగ్గర కూడా 0 వాల్యూ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ గివెన్ పాలినామియల్ రాసేసుకుందాం. ఆ తర్వాత ది వాల్యూ ఆఫ్ p of x at x is equal to -1. x is equal to -1 వద్ద p of x ఎంత వస్తుందో చూద్దాం. 0 అవుతుందో లేదో చూద్దాం. అంటే x ఉన్న ప్రతి చోట కూడా -1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. p of -1 is equal to x ఉంది -1 -1. కాబట్టి చూసారా, x ఉంది -1, ఆల్రెడీ -1 ఉంది, ఇంటూ x -1 plus 2, that is equal to -1 -1.
రెండు మైనస్ నుండి ఏం చేయాలి? మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మైనస్ వేసుకున్నాను, 1 యాడ్ చేసుకుంటే 2 అయింది. జాగ్రత్తగా గమనించండి. ఎడిషన్లో 2 ప్లస్లు ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేయాలి. 2 మైనస్లు ఉన్నాయి అనుకోండి, మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉందనుకోండి, బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. మరి ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కదా, మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. కాబట్టి -2 ఇంటూ, మరి ఇక్కడ చూడండి, ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. చెప్పాను కదా, బిగ్ నెంబర్ సైన్ 1 బిగ్ నెంబరా 2 బిగ్ నెంబరా? 2 బిగ్ నెంబర్. కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకోవాలి. ప్లస్ వేసుకున్న ఒకటే, అయిపోయిన ఒకటే. ప్లస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 2లో నుంచి 1 క్లోజ్ చేస్తే 1. మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 2 1s 2. 0 వచ్చిందా? నాట్ ఈక్వల్ టు 0. Therefore, x is equal to -1 is not a zero of the given polynomial. అదే రాసుకుందాం. Therefore, is not a zero of p of x. చూసారా స్టూడెంట్స్, x is equal to -1 దగ్గర 0 రాలేదు. ఇప్పుడు x is equal to -2 చూద్దాం. The value of p of x at x is equal to -2. x ఉన్న ప్రతి చోట కూడా -2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. కాబట్టి p of -2 is equal to x ఉంది -2 -1 ఇంటూ -2 + 2, దట్ ఈజ్ ఈక్వల్ టు, గమనించండి రెండిటికి మైనస్ ఉన్నాయి అంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మైనస్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. 2ను 1 యాడ్ చేస్తే 3 ఇంటూ -2 + 2 0 అయిపోయింది. -3 ఇంటూ 0, 0తో దేన్ని మల్టిప్లై చేసినా కానీ 0నే వస్తుంది. 0 వచ్చేసింది కదా. Therefore, x is equal to -2 is a zero value of p of x. అదే రాద్దాం. x is equal to -2 is a zero of p of x. దీంతో మనకి 4th బిట్ కంప్లీట్ అయింది. స్టూడెంట్స్ గమనించండి, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నాతో పాటు అనండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నాతో పాటు ఆ విధంగా రిపీట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎడిషన్లో రెండింటికి ప్లస్లు ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. రెండింటికి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేయాలి. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. దీంతో మనకి 3rd క్వశ్చన్లో 4th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th బిట్, p of y is equal to y square where y is equal to 0. y ఉన్న ప్రతి చోట కూడా 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఏ జీరో వాల్యూ. నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ జీరో వాల్యూ. చూద్దాం. గివెన్ ఈక్వేషన్ p of y is equal to y square. The value of p of y at y is equal to 0. y is equal to 0 దగ్గర p of y యొక్క వాల్యూ చూద్దాం. y ఉన్న ప్రతి చోట కూడా 0 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. p of 0 is equal to y ఉంది అంటే 0 హోల్ స్క్వేర్. 0 హోల్ స్క్వేర్ అంటే 0 ఇంటూ 0 0 వచ్చేసింది కదా. Therefore, y is equal to 0 is a zero value of p of x. అంతే. నెక్స్ట్, p of x is equal to ax plus b where x is equal to b minus b by a. x ఉన్న ప్రతి చోట కూడా -b by a ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం.
given polynomial p of x is equal to ax plus b. The value of p of x at x is equal to minus b by a. x ఉన్న ప్రతి చోట కూడా మైనస్ బి బై ఏని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. p ఆఫ్ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ బి బై ఏ ప్లస్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. న్యూమరేటర్ డినామినేటర్ ఉంది, మరి ఇక్కడ కూడా న్యూమరేటర్ మరి డినామినేటర్లు ఏం లేదంటే బై 1 ఉన్నట్లు అర్థం. గుర్తుపెట్టుకోండి, పక్కన న్యూమరేటర్ డినామినేటర్ ఉంటే యువతల పక్క కూడా అదే ఉండేటట్టుగా చూసుకుందాం. డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్లే అర్థం. క్యాన్సిలేషన్ చూద్దాం. పైన కింద న్యూమరేటర్ డినామినేటర్ అంటే ఏ వన్ టైం క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 బి సార్ బి బై 1 సార్ 1 వేసుకున్నా ఒకటే అయిపోయినా ఒకటే ప్లస్ బి మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది 0. therefore x is equal to minus b by a is a zero value of p of x is a zero value of p of x. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో 4th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th బిట్ f of x is equal to 3x square minus 1 where x is equal to minus 1 by root 3, x is equal to 2 by root 3. మామూలే given equation f of x is equal to 3x square minus 1. The value of f of x at x is equal to minus 1 by root 3. అదే రాసుకుందాం. The value of f of x at x is equal to minus 1 by root 3. x is equal to minus 1 by root 3 వద్ద f of x యొక్క వాల్యూ కనుగొందాం. అంటే x ఉన్న ప్రతి చోట కూడా మైనస్ 1 by root 3ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. f of x f of minus 1 by root 3 is equal to 3 into x ఉంది అంటే మైనస్ 1 by root 3 పైన స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మైనస్ 1 by root 3 హోల్ స్క్వేర్ పక్కన రఫ్లో వేసుకుందాం. మైనస్ 1 by root 3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1 by root 3ని 2 సార్లు వేసుకోవాలి. మైనస్ 1 by root 3 ఇంటూ మైనస్ 1 by root 3. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ముందు సైన్ గుర్తుల్ని మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మల్టిప్లై చేసేటప్పుడు పైన పైన కింద కింద మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 1 1 బై రూట్ 3 ఇంటూ రూట్ 3 3. గుర్తుందా? 8th క్లాస్లో మీరు చదువుకున్నారు. రూట్ 3 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 ఒకటే మిగులుతుంది. రూట్ 3 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ వేసుకున్న ఒకటే వేసుకోపోయినా ఒకటే ఏం మిగిలింది 1 బై 3. కాబట్టి మైనస్ 1 బై రూట్ 3 హోల్ స్క్వేర్ బదులుగా 1 బై 3. ఆల్రెడీ మైనస్ 1 ఉంది కదా, ఇది ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినామినేటర్, మరి ఇది కూడా ఇట్లా ఉండాలి కదా బై 1. ఆల్రెడీ ఉంది వేయలేదు మనం వేసాం. ఏమైనా టేబుల్స్ పోతాయా చూడండి. ఎస్, న్యూమరేటర్లో డినామినేటర్లో 3 టేబుల్ 1 టైం మల్టిప్లై చేద్దాం. 1 1 జా 1 బై 1 1 జా 1 డివైడెడ్ బై 1 వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే, ఇదంతా 1 అయిపోయింది. మైనస్ 1 1 minus 1 is equal to 0 వచ్చేసింది. therefore x is equal to minus 1 by root 3 is a 0 of p of x. అదే రాద్దాం. x is equal to minus 1 by root 3 is a 0 value of
పి ఆఫ్ ఎక్స్. స్టూడెంట్స్ ఇంకా అవ్వలేదు, మనం ఒకటే చేసాం. నెక్స్ట్ 2/√3 ఉంది కదా, ది వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/√3, అది కూడా చేసుకుందాం. ది వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ at x is equal to 2/√3. అంటే x ఉన్న ప్రతి చోట కూడా 2/√3ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. f of x, f of 2/√3 is equal to 3 into x square. x ఉన్న ప్రతి చోట సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3 into x ప్లేస్ లో 2/√3, మరి హోల్ స్క్వేర్ ఉందిగా, -1. That is equal to 3 into 2/√3 whole square. రఫ్ లో చేసుకుందాం. 2/√3 whole square means 2/√3 into 2/√3. 2 2s are 4 by √3 into √3 3. ఇది రఫ్ వర్క్. 2/√3 whole square అంటే 4/3 -1. 3 means 3/1. బై 1 ఎందుకు వేసుకున్నాం? అవతల పక్క డినామినేటర్ ఉంది, అందుకనే వేసుకున్నాం. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 3 టేబుల్ కామన్గా పోతుంది. 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 1 టైం. దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లై 1 4s are 4 by 1 1s are 1. వేసుకునే ఒకటే, వేసుకోపోయినా ఒకటే. -1. 4 - 1 is equal to 3. 0 వచ్చిందా? నాట్ ఈక్వల్ టు 0. Therefore, x is equal to 2/√3 is not a zero value of p by x. అదే రాసుకుందాం. f of x. ఓకే స్టూడెంట్స్, దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ లో 7th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 8th బిట్. f of x is equal to 2x minus 1, where x is equal to 1/2 and x is equal to minus 1/2. అంటే x is equal to 1/2 తో ఒకసారి చేయాలి, x is equal to minus 1/2 తో ఇంకొకసారి చేద్దాం. The value of f of x at x is equal to 1/2. x is equal to 1/2 దగ్గర f of x ఎంతో కనుక్కుందాం. 0 వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ది జీరో వాల్యూ. 0 రాలేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ జీరో వాల్యూ. చూద్దాం. మరి x ఉన్న ప్రతి చోట కూడా 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. f of 1/2 is equal to 2 into 1/2 minus 1. 1/2 న్యూమరేటర్ డినామినేటర్, మరి ఇది కూడా అట్లాగే ఉండాలి కదా. బై 1 వేసుకుందాం. ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వేసుకుందాం. క్యాన్సిలేషన్, న్యూమరేటర్ డినామినేటర్, పైన కింద క్యాన్సిలేషన్. 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 1 టైం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 1s are 1 by 1 1s are 1. వేసుకున్నాం ఒకటే, అయిపోయినా ఒకటే. -1. 1 minus 1 0. It is a zero value of p of x. Therefore, x is equal to half is a zero value of f of x. అయిపోయింది. నెక్స్ట్ x is equal to minus half కూడా ఇచ్చారు కదా, దాని సంగతి కూడా చూద్దాం. ది వాల్యూ ఆఫ్ f of x at x is equal to minus 1/2. x is equal to minus 1/2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 0 వస్తుందో లేదో వెరిఫై చేద్దాం. కాబట్టి f of x, f of minus 1/2 is equal to 2 into x, 2 into minus 1/2 minus 1 మామూలే. ఫ్రాక్షన్, న్యూమరేటర్ బై డినామినేటర్. మరి ఇది కూడా చేసుకుందాం. బై 1 వేసేసుకుందాం. క్యాన్సిలేషన్ ఏముందా? 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 1 టైం. మల్టిప్లై చేసేటప్పుడు ముందు సైన్,
ప్లస్ ఇంటూ మైనస్, దీనికి ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 1s are 1 by 1 1s are 1, వేసుకున్నా ఒకటి అయిపోయినా ఒకటి. -1 పక్కనే ఉంది కదా, జాగ్రత్త. మైనస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 మైనస్లు ఉన్నాయి, మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 మైనస్లు ఉన్నాయి, మైనస్ వేసుకొని 1 1 యాడ్ చేసుకుంటే 2. 0 వచ్చిందా? నాట్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ నాట్ ఏ జీరో వాల్యూ ఆఫ్ f of x. Therefore, x is equal to -half is not a zero value of f of x. Students, మీరు గమనించినట్లయితే థర్డ్ క్వశ్చన్లో 8th బిట్ అయిపోయింది, అంటే థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. గమనించండి స్టూడెంట్స్. మరి ఈ క్లాస్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన హ్యాపీ మ్యాథ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలిసిన భాషలో సులభతరంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడమే ఈ యొక్క ప్రయత్నం. థ్యాంక్ యూ.